గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమెరికన్ ప్రెసిడెంట్ ఇప్పుడు దాకా ఏ అమెరికన్ ప్రెసిడెంట్ ఈ లాంగ్వేజ్ యూజ్ చేయలేదు. మీరు యుద్ధానికి ఎందుకు వెళ్ళారు అది ఫస్ట్ ప్రశ్న. మీరు ప్రజల కావాల్సిన ఎలక్ట్రిసిటీ ప్లాంట్ కానీ, అక్కడున్న డీసాలినేషన్ ప్లాంట్ కానీ, అక్కడున్న బ్రిడ్జ్ కొట్టడానికి వెళ్ళలేదా మీరు వెళ్ళింది ఎందుకు? యురేనియం కోసం వెళ్ళారు. వాళ్ళ ఆయుధాలు అని చెప్పారు, మిసైల్ ప్రోగ్రామ్ వెంట వెళ్ళారు. అది కాకుండా లీడర్షిప్ చేంజ్ వెళ్ళారు, అంటే రెజ్యూమ్ చేంజ్ కోసం వెళ్ళారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు అక్కడున్న బ్రిడ్జ్లు కానీ, అక్కడున్న పవర్ ప్లాంట్ కొడితే అది వార్ క్రైమ్ అవుతుంది. అంటే ఇంటర్నేషనల్ లాలో ప్రజలు, కామన్ పీపుల్ వాడే ఏదైనా ఫెసిలిటీ ఉంటే దాన్ని కొట్టకూడదు. అది నీళ్ళ ఫెసిలిటీ ఉండొచ్చు, పవర్ సప్లై ఉండొచ్చు, బ్రిడ్జెస్ ఉండొచ్చు, రోడ్లు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ ఎలాగూ ఉంటాయి. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు ప్రెసిడెంట్ పుటిన్ వ్యతిరేకంగా ఏం ఆరోపణలు వచ్చినాయి? ఆయన పవర్ ప్లాంట్లు కొట్టారు, వాళ్ళ బిల్డింగ్స్ కొట్టారు, వాళ్ళ బ్రిడ్జెస్ కొట్టారు. ఆయన వ్యతిరేకంగా వార్ క్రైమ్స్ పెట్టారు. ఎవరు పెట్టారు? యుఎస్. ఇప్పుడు అదే యుఎస్ మేము అదే చేయబోతున్నాం ఇరాన్ అంటే ఏమంటారు? ప్రెసిడెంట్ పుటిన్ చేసిన అదే వార్ క్రైమ్స్ని ఇప్పుడు ట్రంప్ రిపీట్ చేయబోతున్నారు. కొత్తదేం లేదు దాంట్లో. సో లోకం అదే అడుగుతున్నారు, రేపు పొద్దున మన టైంకి, ఇండియన్ స్టాండర్డ్ టైం 5:30కి బాంబే ఇస్తాడా లేదా? డేట్ జరగదు నా అంచనా ప్రకారం. ఎందుకంటే దీని కాన్సిక్వెన్సెస్ చాలా సివియర్గా ఉండిపోతుంది, చాలా సివియర్గా. మీరు బాంబు వేశారో, వాళ్ళ పవర్ ప్లాంట్ డిస్ట్రాయ్ చేశారు, వాళ్ళు ఖత్తర్నో, సౌదీ అరేబియానో, కువైట్నో, బహ్రెయిన్ కొడతారు. సో ప్రెసిడెంట్ పుటిన్ ఇది చేస్తే, పుటిన్ వ్యతిరేకంగా వీళ్ళందరూ క్రిమినల్ కేసు వేశారు, వార్ క్రైమ్ అని చెప్పి. నెటన్యాహు చేసినప్పుడు నెటన్యాహు వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో వెళ్ళి అక్కడ కేసు వేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఒక వారెంట్ ఇష్యూ చేశారు, నెటన్యాహుని ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్ట్ చేయాలని చెప్పి. ఆఫ్కోర్స్ ఆ వారెంట్ ఎవరు నడిపారు అనుకోండి. కానీ ఆలోచించండి, ట్రంప్ ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయనకి నిన్న వైట్ హౌస్ బయట లాన్స్లో ఈస్టర్ ఫంక్షన్లో ఆయనకు ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. నేను బాంబ్ చేయబోతున్నాను, ఇంతమంది చనిపోతారు. సో రిపోర్టర్లు అడిగారు, మీరు చేస్తున్న దానికి అక్కడున్న ప్రజలు కష్టపడతారు, వాళ్ళకి నీళ్ళు ఉండదు, వాళ్ళకి పవర్ ఉండదు, హాస్పిటల్స్లో పేషెంట్స్ చనిపోతారు, పిల్లలు చనిపోతారు ఇంక్యుబేటర్స్లో. అంటే ఐఎమ్ నాట్ బాదర్డ్. నేను కావాల్సింది ఏంటి? స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ తెరిచేసేయండి. ఇది ఒక అమెరికన్ ప్రెసిడెంట్ చేయాల్సిందేనా ఒక పెద్ద ప్రశ్న. ఏదో ఒక ఆఫ్రికన్ డిక్టేటర్ చెప్పారో, లేకుంటే ఏదో ఒక టెర్రరిస్ట్ గ్రూప్ హెడ్ చెప్పారంటే ఇంకో మాట. ఒక అమెరికన్ ప్రెసిడెంట్, ఇంత పవర్ఫుల్ పోస్ట్లో ఉన్న మనిషి ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటి? అందులో దాన్ని పర్సనల్గా తీసుకున్నారా? పర్సనల్ కూడా, ఎందుకంటే ఆయనకు ఒక ఈగో ప్రాబ్లం లాగా అయిపోయింది ఇది. వీళ్ళెవరు నన్ను ఇంత వ్యతిరేకించడానికి? ఇరాన్ వాళ్ళు, దే ఆర్ నోబడి. మొన్న కూడా మీరు చూసుంటారు, ఈ అమెరికన్ పైలట్ని రెస్క్యూ చేసిన దాంట్లో నిన్నటి నుంచి అమెరికన్ ఛానల్స్లో కథ అంతా మారిపోయింది. ఈ పైలట్ ఎజెక్ట్ చేసిన ప్లేస్ జియో ట్యాగ్ చేశారు ఆ రోజు చాలా మటుకు ఛానల్స్ వాళ్ళు. ఆ జియో ట్యాగ్ చేసిన చోటు నుంచి 200 కిలోమీటర్ దూరంలోనే ఈ ప్లేన్స్ వచ్చి దిగింది ఈయన రెస్క్యూ చేయడానికి. 200 కిలోమీటర్ దూరంలోనా? మరి 30-40 కిలోమీటర్ అంటే అర్థం చేసుకోవచ్చు. సో దాట్ వాజ్ యాక్చువల్లీ అనదర్ స్టోరీ, మనం ఇంకోసారి డిస్కస్ చేసుకోవచ్చు. ఏంటది? యురేనియం గురించి. యురేనియంని వాడుకుంటున్నారు, యురేనియం క్యాప్చర్ చేయడానికి అమెరికా వచ్చారని చెప్పి అమెరికన్ ఫోర్సెస్ వచ్చారంట. ఆ మిషన్ మొత్తం మీకు తెలిసింది, 3 ఎయిర్క్రాఫ్ట్లు పోయినాయి కంప్లీట్గా. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు ఇచ్చిన థ్రెట్కి దాంతోపాటు ఒక ప్యారలల్ ప్లాన్ ఒకటి నడుస్తుంది, 45 రోజుల సీజ్ ఫైర్ ప్లాన్. దాంట్లో ఏముంటుందో తెలియదు. మనం నిన్న మాట్లాడుకున్నప్పుడు గుర్తుందో మీకు చెప్పాను, ఒమాన్ అండ్ ఇరాన్ ఆర్ టాకింగ్ అని చెప్పేసి. పాకిస్తాన్ పక్కన పెట్టింది. ఒమాన్ ఏమంటున్నారంటే 45 రోజులకి ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ చేద్దాం, కానీ ఇరాన్ మీద ఉన్న శాంక్షన్స్ మొత్తం తీసేసేయాలి. అంటే ఇరాన్కి ఇంకా రెవెన్యూ వస్తుంది, వాళ్ళు ఆయిల్ అమ్ముకుంటారు, దాంతో వాళ్ళు కొన్ని రోజులు క్వైట్గా కూర్చుంటారు, దాని తర్వాత అందరు మర్చిపోతారు. ట్రంప్కి ఒక ఎగ్జిట్ ప్లాన్ ఇస్తున్నారు. ఎవరు? ఒమాన్. ఎందుకంటే 45 రోజుల తర్వాత ఎవరు అడగరు,
ట్రంప్ ఎక్కడ, యురేనియం ఎక్కడ, బ్రిడ్జ్లు ఎక్కడ, పవర్ ప్లాంట్ ఎక్కడ అని అడగరు. సో యూ బెటర్ క్వైట్లీ గో అవే. మీరు కూడా మాకు విక్టరీ అయిపోయింది, గెలిచేసామని చెప్పేసి వెళ్ళిపోండి. స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ని 45 రోజులు మేము ఓపెన్ పెడతాం. ఓకే, బట్ 45 రోజుల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. యాజ్ ఆఫ్ నో ఇది పొజిషన్. ఎందుకంటే కవిత గారు మీకు గుర్తుంటుంది, ఇజ్రాయెల్ ఉన్నారు దీంట్లో, ఇంకో అన్నోన్ కాంపోనెంట్ ఇస్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ది ఒక యాటిట్యూడ్ ఉంది. జూలైలో జరిగిన యుద్ధంలో 12 Day వార్లో ఆల్మోస్ట్ ఒప్పందం పెట్టడానికి వచ్చేసారు ఇరాన్, రెడీ అయిపోయారు. యురేనియం స్టాక్ పైల్ గురించి, మిసైల్ ప్రొడక్షన్ గురించి, డ్రోన్ ఫిజ్ అన్నీ తీసుకొచ్చారు. ఈవెన్ డెమోక్రసీ తీసుకురావడానికి కూడా వాళ్ళు అగ్రీ అయ్యారు. కానీ ఆ టైంలోనే ఇజ్రాయెల్ వచ్చి బాంబు వేశారు. ఈసారి కూడా అదే జరిగింది. ఆల్మోస్ట్ జెనీవాలో ఒమాన్ ఫారెన్ మినిస్టర్ అంటున్నారు, వీ వర్ రెడీ టు సైన్. అండ్ మీరు అది చూస్తే, డాక్యుమెంట్ చూస్తే, విల్ బీ సర్ప్రైజ్ దట్ ఇరాన్ ఎంత మట్టుకు అగ్రీ అయ్యారు అని. కానీ కరెక్ట్ అదే టైంలో మళ్ళీ ఇజ్రాయెల్ వచ్చి బాంబు వేశారు. ఇప్పుడు అంటున్నారు, మనం మూడోసారి కూర్చొని మాట్లాడిన తర్వాత, ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ వచ్చి బాంబు వేస్తారా అని అడుగుతున్నారు. ఇరాన్ కావాల్సింది అది. ఇరాన్ ఏం అడుగుతున్నారంటే, మాకు యు గివ్ అస్ అ బ్లాంకెట్ అష్యూరెన్స్ దట్ మా మీద దాడి చేయరు. అది ఎవరు ఇవ్వరు. యుఎస్ ఇవ్వరు, ఇరాన్ ఇజ్రాయెల్ కూడా ఇవ్వరు. సో ఇప్పుడు ఇరాన్ గవర్నమెంట్ ఏమంటున్నారు, మాది ఎట్లయినా మేము మునిగిపోతున్నాం కంప్లీట్గా, బట్ వీ విల్ డెస్ట్రాయ్ ఎవ్రీ అదర్ ఫెసిలిటీ. అండ్ యాజ్ వీ స్పీక్, మనం మాట్లాడే కన్నా ఒక గంట ముందు సౌదీ అరేబియా అరామ్కో ఫెసిలిటీ మీద పెద్ద ఒక దాడి జరిగింది ఇరాన్ది. ఇంతకుముందు కూడా చేశారు, ఇంత ముందుకు చేశారు. దట్ ఈస్ అ స్మాలర్ అటాక్, దిస్ అ ఫార్ బిగ్గర్ అటాక్ అంట. అప్పుడు ఆలోచించండి, సౌదీ అరేబియా అరామ్కో ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెసిలిటీస్. ఆయిల్ రేటు $10 పెరిగిపోతుంది ఈజీగా. ఏం అచీవ్ చేయబోతున్నారు? నోబడీ హెస్ ఎనీ ఐడియా. ఐ మీన్, నేను చాలా మటుకు అమెరికన్ ఛానల్స్ చూస్తూనే ఉంటాను. ఒక్క ఛానల్ ఎక్సెప్ట్ మేబీ ఫాక్స్ న్యూస్, ఎందుకంటే అది ఆయన ఛానలే ఫాక్స్ న్యూస్, అందరు ఇదే అంటున్నారు. ఒక అమెరికన్ ప్రెసిడెంట్ మేము ఇవాళ దాకా చూడలేదు. ఈవెన్ రిటైర్డ్ జనరల్స్ అంటున్నారు, 4-star జనరల్స్, మేము ఎన్నో ప్రెసిడెంట్ కింద సర్వ్ చేశారు మేము, వాళ్ళు మా దగ్గర ఒపీనియన్ అడుగుతారు, చెప్పండి ఇది చేస్తే మాకేమైనా ఆప్షన్స్ ఇవ్వండి అంటారు. వీళ్ళు 3-4 ఆప్షన్స్ ఇస్తారు. ఇప్పుడు చెప్తున్నారు, అక్కడ ఉన్న ఇన్సైడర్స్ ఏమంటున్నారంటే వైట్ హౌస్లో, ప్రెసిడెంట్ ట్రంప్ని మాట్లాడడానికి భయపడుతున్నారు వీళ్ళు. ఏమనంటే నేను తీసేస్తాను ఉద్యోగం నుంచి అంటున్నారు. ఆలోచించండి, ఇది మన కార్పొరేట్ కంపెనీస్లో వింటాం మనం. ప్యామ్ బాండీని మనకు తీసేశారు. మోస్ట్ ప్రాబ్లీ తులసి గబాడ్ని తీసేస్తారు. క్యాష్ పటేల్ ఆల్సో విల్ గో. ఆయన వ్యతిరేకంగా ఎవరేం చెప్పకూడదు. ఆయనే అందరికన్నా పెన్ను, ఆయన దేవుడు. నిన్న ఒక లీక్ అయిన వీడియో మీరు చూసుంటారు కవిత గారు, అది చాలా డిలీట్ చేసేసారు దాన్ని. వైట్ హౌస్లో మాట్లాడుతూ ప్రెసిడెంట్ ట్రంప్ నేనే జీసస్ క్రైస్ట్ అని చెప్పుకున్నాడు. జీసస్ క్రైస్ట్ లాగానే నేను. దానికన్నా ముందు దే వాజ్ అ ప్రీచర్ హూ సెడ్ ద సేమ్ థింగ్ అబౌట్ ఆయన గురించి. ఆయన దాన్ని రిపీట్ చేసి, ప్రెస్ లేకుండే యాక్చువల్లీ ఆ ఫంక్షన్లో, దట్ పర్టికులర్ ఈస్టర్ ఫంక్షన్లో ప్రెస్ వాళ్ళు లేకుండా, కానీ వైట్ హౌస్ వాళ్ళు ఎవరో రికార్డ్ చేసి దాన్ని అప్లోడ్ చేశారు. దాంట్లో ఆయన అంటున్నారు, నేనే జీసస్ క్రైస్ట్, తర్వాత నేనే వచ్చాను, నేనే ఉన్నాను, ఇప్పుడు మిమ్మల్ని అందరూ సేవియర్. యా, యాక్చువల్గా ఇప్పుడు ఇరాన్ మీద కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి వెనిజువెలా మీద కావచ్చు, అంతకుముందు లిబియాలు, ఇరాకులు, వీటన్నిటి మీద చేసినట్టుగా అదర్ కంట్రీస్లో ఉన్నటువంటి సుప్రీం లీడర్స్ కావచ్చు, లేకపోతే ఆ ప్రెసిడెంట్స్ని, వాళ్ళందరినీ ఎలా అయితే తొలగిస్తున్నారో, ఇక్కడ తనకి ఎవరైతే అపోజ్ చేస్తున్నారో, తన మాటని ఎవరైతే యాక్సెప్ట్ చేయట్లేదో, అమెరికాలో కూడా వాళ్ళని తొలగించడం అంటే ఇంకా నాకు ఎదురు లేదు అనేటువంటి ఒక సందేశం ఆయన ఏమన్నా ఇస్తున్నారా? కరెక్ట్. ఎందుకంటే డిక్టేటర్స్ ఇట్లానే బిహేవ్ చేస్తారు. మీరు చూసుంటారు, ఇదీ అమీన్ కానీ, ఉమర్ గద్దాఫీ కానీ, సద్దాం హుస్సేన్ కానీ, వీళ్ళందరూ డిక్టేటర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళ వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని సీన్ నుంచి తీసేస్తారు, ఐదర్ చంపేస్తారు లేకుంటే పంపించేస్తారు ఎక్కడికైనా. ఇది వీళ్ళది. ట్రంప్ కూడా అదే బాగా బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళ లాంగ్వేజ్ చూడండి, మనం స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఐ మీ మై సెల్ఫ్, నేనే. వి అని మాట యూస్ చేయరు ట్రంప్. మేము అందరు కలిసి డిసైడ్ చేసామని చెప్పి లేదు. మీరు ఒక ఇండిపెండెంట్ కంట్రీని మొత్తం ధ్వంసం చేసాం, స్టోనేజ్కి పంపిస్తామంటే మీకు ఎంత సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇప్పుడు కూడా చాలామంది 1700 మంది అంతా చనిపోయారు. కానీ ట్రంప్ ఏమంటున్నారు, వాళ్ళు 45,000 మందిని చంపారు అక్కడున్న గవర్నమెంట్ అని. మళ్ళీ మీరెంతమందిని చంపారు? దానికి కౌంట్ ఉందా లేదా? ఇది ప్రాబ్లం. అండ్ అమెరికాలో రిపబ్లికన్స్ కూడా భయపడుతున్నారు. కొంచెం మంది ఇప్పుడు
ప్రైమరీ మేము పోటీ చేయము ఈసారి మిడ్ టర్మ్ పోల్స్ అని చెప్పిన వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి పోవాల్సింది ఏం లేదు, అయిపోయింది వాళ్ళు. దే ఆర్ నాట్ కాంటెస్టింగ్ యాజ్ అన్ ఎంపీ అగైన్. ఈ పరిస్థితిలో ట్రంప్ని అక్కడి నుంచి ఆపడానికి నాకు తెలియదు లీగల్లీ యుఎస్ సుప్రీంకోర్టుకి ఏదైనా దీంట్లో లీవే ఉంటుందో అది తెలియదు, లేదనుకుంటా. కానీ అట్లీస్ట్ అరబ్ నేషన్స్, చుట్టుపక్కల ఉన్న అరబ్ నేషన్స్, సౌదీ అరేబియా కానీ, సౌదీ అరేబియాకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, యూఏఈ కానీ, బహ్రెయిన్ కానీ, ఖత్తర్ కానీ, వీళ్ళు వచ్చి మాట్లాడే ప్రెసిడెంట్ ట్రంప్తో చెప్పుంటారు వాళ్ళు, బహుశా దీనికన్నా ముందు చేసినప్పుడు చెప్పుంటారు ఆయన. దానికోసం ఆయన తొలగించారు కదా, డెడ్ లైన్ ఎక్స్టెండ్ చేశారు. దట్ ఇంపాక్ట్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ అస్ ఆల్సో అని. ఇరాన్ వాళ్ళ దగ్గర ఉన్న అన్ని ఆయుధాలు వాడుకుంటారు, బికాజ్ నథింగ్ లెఫ్ట్ ఫర్ దెమ్. అయిపోయింది వాళ్ళకి, ఏం చెప్తారు, ఎండ్ ఆఫ్ ద వరల్డ్ లాగా అయిపోతుంది వాళ్ళకి. సో వాళ్ళు కూడా దే విల్ గో ఆల్ అవుట్, డౌట్ లేదు. కవిత గారు చూడండి, నెక్స్ట్ ఇది రేపు పొద్దున 5:30కు జరుగుతాయి. ఎందుకన్నారు, ఈ గేవ్ అ టైమ్ లైన్ ఆల్సో, మీరు చూసుంటారు ఇవాళ స్పీచ్లో, ఆ ఈస్టర్ స్పీచ్లో ఈ సెడ్ బై 4 hours ఐ విల్ డెస్ట్రాయ్ ఎవ్రీథింగ్. అంటే ఆయనకు ఎవరో ప్లాన్ ఇచ్చి ఉంటారు 4 గంటల సేపు, మీరు బ్రిడ్జ్లు డెస్ట్రాయ్ చేసి మీరు వాట్ విల్ గెయిన్ అని చెప్పండి, అది చెప్తారు. ఏం సాధిస్తారు? ఏం లేదు. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ మళ్ళీ తయారు చేయాలంటే మీకు సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ ఎవరు ప్రజలు కష్టపడతారు? ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్జో లేకుంటే అక్కడున్న అయతోళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, వాళ్ళే హెలికాప్టర్లు పోతారు కావాలంటే. రేపు వీళ్ళు ప్రజలు కష్టపడతారు. పవర్ ప్లాంట్ కొడితే ఎన్ని రోజులు పడుతుంది మళ్ళీ ఇంకో పవర్ ప్లాంట్ కట్టడానికి? రేపు హైపోథెటికలీ యూఎస్ మీద ఇట్లనే అటాక్ చేస్తే అప్పుడు యూఎస్ ఏమంటారు? టెర్రరిస్ట్ యాక్ట్ అంటారు దాన్ని. మీరు చేసేది ఏంటి? మీరు మిలిటరీ టార్గెట్స్ మీద కొట్టండి, నోబడీ విల్ స్టాప్ యూ. ఎవ్వరు ఆపరు మిమ్మల్ని. మీరు రెవల్యూషనరీ గార్డ్ పోస్ట్ మీదనో, రెవల్యూషనరీ గార్డ్ హెడ్ క్వార్టర్స్ మీదనో చాలా కొట్టారు వీళ్ళు బాంబులు. 15,000 బాంబులు చేశారు, బాంబ్ మిస్ కేసెస్ అనమాట. మీరు దాని తర్వాత రాష్ట్ర ప్రజల మీద చేస్తున్నారు అంటే, ఇరాన్లో ఉన్న ప్రజలు కూడా మిమ్మల్ని నిన్న ఆయన దగ్గర అడిగారు, మీరు ఇటు చేస్తే ఇరాన్ ప్రజలు ఏమంటారంటే, మేము కొన్ని ఇంటర్సెప్ట్స్ మేము పట్టుకున్నాం, ఆ ఇంటర్సెప్ట్స్లో ఇరానియన్ ప్రజలు చెప్తున్నారంట, మా పక్కన బాంబు పడ్డది, ఇంకొక పడేయండి బాంబు అంటున్నారంట. ఎవరైనా అంటారు అది? ఇప్పుడే మా పక్కన ఒక బాంబు పడ్డది, ఇంకో బాంబు పడండి, ఇంకో పంపించండి, ఇంకొన్ని బాంబులు పంపించని అంటున్నారంట. ఐ మీన్ లాజిక్ లేదు మాట్లాడిన దాంట్లో. ప్రజలు అక్కడి నుంచి బతికి బయటపడడానికి ట్రై చేస్తున్న బదులు ఫోన్ చేసి చెప్తారా ట్రంప్కి ఇంకో బాంబు వేయండి, ఇంకో 2 బాంబు. అదే టైంలో బీబీసీ నిన్న ఒక ఇంటర్వ్యూ చేశారు, ఒకటి కాదు, దే డిడ్ అ సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అక్కడున్న ప్రజలతోని. సో వాళ్ళ దగ్గర అడిగిన ఒకటే ప్రశ్న, ట్రంప్ బాంబు వేయబోతున్నాడు, పవర్ ప్లాంట్ అండ్ యువర్ బ్రిడ్జెస్. సో వాళ్ళేమంటున్నారు, నిన్నదాకా మేము ఈ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉండే, మేము రోడ్డు మీద వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తాం, మా ఫ్రెండ్స్ చాలామంది చనిపోయారు, అప్పుడు మాకు ఈ గవర్నమెంట్ చాలా కోపం ఉండే, వ్యతిరేకత ఉండే, అయోతలాలు వీళ్ళ ఖమేనీ లాంటి వాళ్ళది. కానీ ఇప్పుడు మాకు ట్రంప్ వ్యతిరేకం అవుతుంది, వీఆర్ యాంగ్రీ విత్ హిమ్ అండ్ మేము వీ విల్ ఫైట్. ఎవరి కోసం? ద సేమ్ గవర్నమెంట్, వాళ్ళు ప్రశ్నించే గవర్నమెంట్ కోసం ఫైట్ చేస్తారంట. సో ఏం చేశారంటే, ట్రంప్ హెస్ బాట్ ద గవర్నమెంట్ అండ్ పీపుల్ ఆఫ్ ఇరాన్ క్లోజ్. ఇంకా చాలా దగ్గరకు వచ్చేసారు వాళ్ళు. మీరు అచీవ్ చేయాల్సింది ఆపోజిట్ జరిగింది, రెజీమ్ చేంజ్ కాదు. రెజీమ్ వాళ్ళు ప్రజలు కలిశారు, ఇప్పుడు ఒకటే అయిపోయారు. ఇది ఐ థింక్ ఎవరైనా, నాకు కూడా తెలియదు ఎవరు మాట్లాడచ్చు ఆయనతోనని, ఎవరు మాట వినరు ఆయన. ఇట్లాంటి పరిస్థితుల్లోనే అట్లీస్ట్ అమెరికన్ ప్రజలు, వాళ్ళ దగ్గర ఒక 25th అమెండ్మెంట్ ఒక ఆప్షన్ ఉంది, దాని కింద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ కెన్ టేక్ ఓవర్ బికాస్ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ ఇన్ అ కెపాసిటీ అని చెప్పేసి. కానీ అది కూడా ఆయన అంగీకరించరు. ఆయన దగ్గర ఏదో సీరియస్ మెంటల్ ఇష్యూ ఉంది ఆయనకి, దాంతోనే ఈ ప్రాబ్లం అంతా వస్తుంది. సో ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది సార్, నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దాన్ అన్నోన్ గాడ్ అనేది. అలా ఏమైనా ఇప్పుడు ఇరాన్లో ఉన్నటువంటి ప్రజలు భావిస్తున్నారా? గతంలో ఉన్నటువంటి ఖమేనీ తీసుకొచ్చినటువంటి నిర్బంధాలు కావచ్చు, వాళ్ళ మీద బుర్కా విధానం కావచ్చు, మిగతా అన్నిటినీ చాలా స్ట్రిక్ట్గా పెట్టేవాళ్ళు, ఇప్పుడు దానికి మించి ఇప్పుడు ప్రాణభయం అనేది ఇక్కడ ఉంది అనేటువంటి భావన అక్కడ ఏమైనా వస్తుందా? అది ఎగ్జాక్ట్లీ చేశారు. నిన్న అదే అంటున్నారు. మీరు ఈవెన్ సిఎన్ఎన్లో కొన్ని ఇంటర్వ్యూస్ చూశాను నేను, అక్కడున్న ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా అదే అంటున్నారు. మాకు వీవర్ టోటలీ బాంబింగ్ మొదలైనప్పుడు February 28 ఖమేనీని చంపినప్పుడు వీఆర్ ఆల్ రియలీ హ్యాపీ. మేము పండుగ చేసుకున్నాం ఇంట్లో, ఆ రోజు క్వైట్ సెలబ్రేషన్ చేసుకున్నాం, రోడ్ల మీద కూడా వచ్చారు చాలా మంది. కానీ ఇప్పుడు ట్రంప్ వ్యతిరేకంగా ప్రొసెషన్ తీయాలని మాకు అనిపిస్తుంది అంటున్నారు. ఎందుకంటే మా లైఫ్ హెస్ బికమ్ హెల్ అంటున్నారు వాళ్ళు. వాళ్ళ హాస్పిటల్స్ని కొడుతున్నారు, వాళ్ళ మెడికల్ ఫెసిలిటీస్ని కొడుతున్నారు, వాళ్ళ టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ని కొట్టారు నిన్న తెహరాన్లో, ఇస్ఫహాన్లో వాళ్ళ న్యూక్లియర్ ప్లాంట్ దగ్గర కొట్టారు, బుషార్లో కొట్టారు, ఐఏఈ అంటున్నారు.
ఆ బుషర్ ప్లాంట్లో మీరు ఇంకా బాంబింగ్ చేస్తే అక్కడ చుట్టుపక్కల 5,000 కిలోమీటర్ దాకా ఎవరు ఉండలేరు. ఆలోచించండి. యువర్ ఎంటైర్ గల్ఫ్ విల్ గో 116 అయిపోతుంది అంతే. రేపు ఆయిల్ లేదు, గల్ఫ్ లోకానికి గ్యాస్ లేదు, ఏం దొరకదు. మళ్ళీ షెర్నోబిల్ లాగా ఇంకోటి తయారవుతుంది. ఐ థింక్ ట్రంప్ ఇస్ చాలా మటుకు ఒక ఏం చెప్తారు విచ్ సెండ్కి వచ్చేసారు ఇప్పుడు. ఆయనకు అర్థం కావట్లేదు ఆయనకి ఏం చేయాలని. ఆయనకి ఈగో ఏంటంటే ఈ గవర్నమెంట్ నేను చెప్పింది పట్టించుకోవట్లేదు. సో వీళ్ళకి ఒక పాఠం చెప్పాల్సింది నేను. బాంబేసి వీళ్ళని ఫినిష్ చేసేస్తాను. కానీ యూ కెనాట్ డూ దాట్. ఏదో ఒక రోజు మీ కర్మ మీద వెంట పడుతుంది మీద. అది ట్రంప్ కూడా తెలుసు. అది మీరు ఒసామా బిన్ లాదెన్ చేసింది కరెక్టా కాదా కాదు మనం అడిగేది చెప్పేది ఇక్కడ. వాజ్ 9/11 కరెక్ట్ కాదా అని. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇట్లాంటి పని చేస్తే ఏదో ఒక రోజు అక్కడున్న ప్రజల్లో ఒకరు కూడా తిరిగి వచ్చి మీ మీద ఇట్లాంటి ఒక అత్యాచారం చేస్తే మీరేం చేస్తారు? యూ విల్ సింపథైజ్ విత్ దెమ్ సెయింగ్ యూ హ్యావ్ డన్ ఇట్ టు మై కంట్రీ, ఐ విల్ డూ ఇట్ టు యూ అని. అదే జరగబోతుంది బహుశా. యూ హ్యావ్ క్రియేటెడ్ ఒక న్యూ సెట్ ఆఫ్ ఎనిమీస్ అనమాట. మీ దగ్గర ఇప్పుడు దాకా కొంతమంది అల్ఖైదా కానీ ఐసిస్ లాంటి వాళ్ళు తయారయ్యారు. ఇంకా రేపు కొత్త ఐసిస్ కొత్త అల్ఖైదా తయారవుతారు. ఇట్లాంటి హిట్లర్ ఏం చేశాడు? ఇదే చేశాడు కదా. హిట్లర్ వెంట ఆన్ మాస్ జెనోసైడ్. ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ విచ్ ఆర్ జ్యూస్, వాళ్ళని తీసుకొని గ్యాస్ చేంబర్లో పంపి లక్షల మందిని చంపారు ఆయన. ఆ హిట్లర్ని ఇప్పుడు కూడా మనం హిట్లర్ అంటాం. ఇప్పుడు ట్రంప్ కూడా ఒక హిట్లర్ లాగా తయారవుతున్నాడు. దట్ ఈస్ క్రియేటింగ్ ఒక వార్ క్రైమ్ చేసి అక్కడున్న ప్రజల్ని చంపుతున్నారు. ఎందుకంటే వేలాది మంది చనిపోతారు, దీంట్లో డౌట్ లేదు. సో హీ షుడ్ బి కంటైన్డ్. ఆయన్ని అమెరికన్ కాంగ్రెస్ కానీ రిపబ్లికన్ పార్టీ కానీ ఒక అగ్రిమెంట్కి వచ్చి ఈయనని హీ షుడ్ బి రిమూవ్డ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. అది ఒకటే సొల్యూషన్, ఇంకేం లేదు. ఇప్పుడు ఇంత అవుతున్నప్పుడు నెతన్యాహు అయితే ఏం మాట్లాడట్లేదు. ఐదర్ ఇరాన్ మాట్లాడుతుంది ఆర్ఎల్స్ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. సైలెంట్గా ఇజ్రాయెల్ తన పని తను చేసుకుపోతోందా అనుకున్నప్పుడు ఇంత అగ్రెసివ్గా డొనాల్డ్ ట్రంప్ ముందుకెళ్తున్నాడు. దెన్ వాట్ ఈస్ నెతన్యాహు ఈస్ డూయింగ్ అనేది? See, this war is Netanyahu's war actually. మీరు గుర్తుండదు, ఫస్ట్ డే February 28th రోజు ఇట్ వాజ్ ఇజ్రాయలీ బాంబింగ్. అమెరికా పార్టిసిపేట్ చేయలేదు దాంట్లో. వాళ్ళు బాంబు వేస్తున్నాడు, మేము కూడా ఏం చేసుకోవాలి, పక్కన కూర్చొని చూడాలని చెప్పి వచ్చాడు ట్రంప్. కానీ ఆయన ఎప్పుడు ఆయన వైల్డెస్ట్ డ్రీమ్తో అనుకోలేదు ఇది ఇట్లా అవుతుంది, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ బ్లాక్ అయిపోతుంది, దాంతో లోకంలో ఉన్న మొత్తం అన్ని ఎకానమీస్ దెబ్బతింటుందని అనుకోలేదు ఆయన. ఇప్పుడు ఎకానమిస్ట్ ఏమంటున్నారు, నిన్న చాలా ఫేమస్ 2-3 ఎకానమిస్ట్ అమెరికన్ ఛానల్స్లో మాట్లాడితే ఏమన్నారంటే, అదారు అడిగిన ప్రశ్న ఇది, రేపు ఈ యుద్ధం ఆగిపోతే ఎన్ని రోజుల్లో ఒకటి ఆయిల్ ప్రైసెస్, సెకండ్ లోకంలో ఉన్న ఫైనాన్షియల్ స్టాక్ మార్కెట్స్ ఎన్ని రోజులు పడుతుంది నార్మల్ సెన్స్కి రావడానికి? వాళ్ళంటున్న నెల కాదు, సంవత్సరాలు పడుతుందంట. అమెరికన్ స్టాక్ మార్కెట్స్ కానీ, యూరోపియన్ స్టాక్ మార్కెట్ కానీ, ఏషియన్ స్టాక్ మార్కెట్స్, అది కాకుండా ఆయిల్ ప్రైసెస్. మీరు ఆయిల్ తవ్వి బయటికి తీయొచ్చు, కానీ మీరు రిఫైనరీ పనిచేయట్లేదు. నిన్న మనం మాట్లాడుతూ మన ఇంటరాక్షన్ అయిన తర్వాత గంట తర్వాత ఇజ్రాయెల్ వెళ్ళి సౌత్ పార్స్ మీద కొట్టారు, ఇరాన్ గ్యాస్ ఫీల్డ్స్ మీద. ఇరాన్ ఊరుకుంటారా? ఇప్పుడు ఖత్తర్ని కొడతారు. ఆల్రెడీ గ్యాస్ ఫెసిలిటీ ఆగిపోయింది ఖత్తర్ది. ఇంకా కొడితే లేను, అది 10 సంవత్సరాలు పడుతుంది మళ్ళీ రిపేర్ చేయడానికి. సో వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు అచీవ్? అప్పుడు ఇజ్రాయెల్ ఇప్పుడు ట్రంప్ మాట వినకుండా కూడా చేస్తుంది. ఎందుకంటే ఈ ఫస్ట్ టైం సౌత్ పాస్ కొట్టినప్పుడు కవిత గారు మీకు గుర్తుంటుంది, ప్రెసిడెంట్ ట్రంప్ ఒక వార్నింగ్ ఇచ్చాడు ఇజ్రాయెల్కి, నెవర్ డూ దాట్ అగైన్ అని చెప్పారు నెతన్యాహుకి. ఎందుకంటే దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది, డిఫరెంట్ ఉంటుందని చెప్పారు. కానీ అదే జరిగింది నిన్న. అగైన్ ఈ హిట్ సౌత్ పాస్. అంటే ప్రెసిడెంట్ ట్రంప్ తెలియకుండా చేస్తున్నారా, తెలిసే చేస్తున్నారు? ఇది డెఫినెట్గా ఐ థింక్ ఇజ్రాయెల్, మీరు అడిగిన ప్రశ్నకి ఇజ్రాయెల్కి వాళ్ళ అచీవ్ చేయాల్సిన ఆబ్జెక్టివ్ వాళ్ళు అచీవ్ చేస్తున్నారు సైలెంట్గా. మన నిన్న వాళ్ళు ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ని కొట్టారు. అది యుఎస్ చేయరా పని, యుఎస్ బాంబింగ్ చేస్తారు అంతే. కానీ ఇజ్రాయెల్ ఏమో స్పెసిఫిక్ వాళ్ళ ఎనిమీస్ ఎవరు ఉన్నారు చెప్పారు కూడా. నిన్న వాళ్ళ డిఫెన్స్ చీఫ్ చెప్పారు, మా వైపు బాంబులు వేసిన వాళ్ళు 10 సంవత్సరాల ముందు కూడా ఉండొచ్చు, మొన్న వేసిన బాంబులు కూడా ఉండొచ్చు, ఎవరు మా మీద మిసైల్ ఫైర్ చేస్తున్నారో వాళ్ళని అందరినీ మేము ఫినిష్ చేసేస్తాం. ఇప్పుడు ఇరాన్ మెయిన్ రెవెన్యూ సోర్స్ ఆయిల్, పెట్రోకెమికల్. నిన్న పెట్రోకెమికల్ ప్లాంట్స్ మీద కొట్టారు. అది మీకు మినిమం 5 సంవత్సరాలు పడుతుంది రిపేర్ చేయడానికి. ఇరాన్కి రేపు యుద్ధం ఆగిపోతే కూడా రెవెన్యూ ఉండదు. 3 సంవత్సరాలు పడుతుంది వాళ్ళకి రెవెన్యూ రావడానికి.
ట్రంప్ ఏమంటున్నాడు, ట్రంప్ గారు అడిగారు, మీరు ఈ యుద్ధం రేపు ఇరాన్లో రెజీమ్ మారిపోయింది అనుకోండి, ఇరానియన్ ప్రజల్ని మీరేం ఐ విల్ మేక్ దమ్ రిచ్ అన్నారు. నేను ఆయన ఒక మాట అన్నాడు, కానీ నన్ ఆఫ్ ద ఛానల్స్ పిక్డ్ ఇట్ అప్, కవిత గారు. హీ సెడ్, ఇదన్నీ చెప్పిన తర్వాత, అన్ఫార్చునేట్లీ అమెరికన్ సిటిజన్స్ వాంట్ అస్ టు కమ్ బ్యాక్. అంటే అమెరికన్ సిటిజన్స్ అంటున్నారా మీ యుద్ధం చాలు, తిరిగి వచ్చేసేయండి అంటున్నారు, అన్ఫార్చునేట్లీ. దాంతోపాటు అడిగారు, వాట్ అబౌట్ అమెరికన్ సిటిజన్స్ హు అపోజ్ ద వార్, ఈ వార్ని వ్యతిరేకిస్తున్న అమెరికన్ సిటిజన్స్ గురించి ఏం చెప్పాలనుకున్నారు. దే ఆర్ ఫూల్స్ అన్నారు. వాళ్ళ ఓన్ సిటిజన్స్ని యూఆర్ కాలింగ్ దమ్ ఫూల్స్. మళ్ళీ ఒక అమెరికన్ ప్రెసిడెంట్కి ఇంకేం చెప్పాలండి. ఈ పరిస్థితుల్లోనే ఐ థింక్ ప్రెసిడెంట్ ట్రంప్ హెస్ లాస్ట్ హిస్ మార్బుల్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆయన మెంటల్ కెపాసిటీ మొత్తం పోయింది. ఆయన ఏదేదో అంటున్నారు, ఏదేదో చేస్తున్నారు. స్టీవ్ విట్కాఫ్ కానీ, జేడీ వ్యాన్స్ కానీ, పీట్ హెస్గెత్ కానీ, వీరు ఎవ్వరి మాట ఆయన వినట్లేదు. హీఈస్ జస్ట్ డూయింగ్ వాట్ హీ వాంట్స్ టు డూ. ఇప్పుడు 45 days ఒక సీజ్ ఫైర్కి సంబంధించి కొంచెం ఏదో చర్చలు ఉన్నాయి, దానికి స్పెక్యులేషన్స్ అయితే జరుగుతున్నాయి, కానీ కరెక్ట్గా ఏం జరుగుతుంది, నిజంగానే 45 days సీజ్ ఫైర్ ఉంటుందా అనేది ఇంకా ఇట్ ఈస్ ఆన్ కార్డ్స్ అంటే అది డౌట్ఫుల్గా కనిపిస్తుంది. బట్ ఇంకొకరు ఎవరైనా వచ్చి ఇంటర్వ్యూన్ అవ్వాలి, యునైటెడ్ నేషన్స్ అనేది ఉంది, లేదు ఈ టాప్ కంట్రీస్, పవర్ఫుల్ అదర్ కంట్రీస్ ఉన్నాయి, అవి కూడా ఎందుకు ఇంటర్వ్యూన్ అవ్వట్లేదు, అవి కూడా ఎందుకు మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు? వాళ్ళు ఎవరు చెప్తే పట్టించుకుంటారా ట్రంప్? ఆయన నిన్న ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు, నేటో, ఈ హేట్స్ నేటో. నేటో అంటే ఆయనకి బీపీ ఎక్కువైపోతుంది ఆయనకి. నిన్న అంటున్నారు, పుటిన్ నా దగ్గర చెప్పారు నేటో గురించి, నేటో అంటే ఏంటని నన్ను ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చాడు, నాకు చాలా ఐ వాజ్ రియలీ హ్యాపీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, నేటో ఇదేనా అని చెప్పేసి. పుటిన్ చెప్పిన మాటకి విలువ ఇస్తున్నాడు ఆయన. ఇదే మనిషి బైడెన్ గవర్నమెంట్ ఉన్న టైంలో పుటిన్ని తిట్టారు. ఆ టైంలో పుటిన్ యుక్రెయిన్లో చేస్తున్న యుద్ధం కానీ అది హ్యూమన్ రైట్స్ వయలేషన్స్, అది పుటిన్ జైలు వేసేసేయాలి అన్నీ చెప్పారు. అదే ట్రంప్ ఇప్పుడు పుటిన్ సపోర్ట్ చేస్తున్నారు. రష్యా, కవిత గారు, ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి రెండు దేశాలు అన్నిటికంటే ఎక్కువ రెవెన్యూ సంపాదిస్తున్నారు ఆయిల్ నుంచి. ఒకటి ఇరాన్, ఒకటి రష్యా. రష్యా ఈజ్ నౌ సెల్లింగ్ ఆయిల్ అట్ $105 per barrel. వాళ్ళ దగ్గర నెక్స్ట్ 5 సంవత్సరాలు కావాల్సిన డబ్బులు వాళ్ళు సంపాదించుకున్నారు ఈ నెల లోపల. వాళ్ళు దే ఆర్ జస్ట్ సెల్లింగ్ ఆయిల్ లైక్ క్రేజీ అన్నమాట. వాళ్ళకి ఆయుధాలు ఏంటి, వాళ్ళు ఏం కావాలంటే కొనుక్కొచ్చి యుక్రెయిన్ మీద రేపు. సో ట్రంప్కి ఏంటంటే ఇప్పుడు ఒకవైపు ఇరాన్, ఇంకోవైపు నేటోని కూడా కొట్టాలని ఉంది ఆయనకి. చెప్పారు కూడా కదా, నేటో నన్ను హెల్ప్ కోసం అడిగినప్పుడు రాలేదు. ప్రెసిడెంట్ మ్యాక్రాన్ గురించి చెప్పారు, స్టేట్మెంట్ ఇచ్చారు, ఆయన వైఫ్ ఆయన కొడుతున్నారు, ఆయన వైఫ్ ఆయన తిడుతున్నారు అని చెప్పి పర్సనల్ మ్యాటర్స్ కూడా ఒఫిషియల్ దాన్ని తీసుకు. కానీ ఇరాన్లో ఉన్న రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళు చాలా క్లియర్, ఇవాళ కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, వీ విల్ ఫైట్ టు ద ఫినిష్. మనందరూ థర్డ్ వరల్డ్ వార్ అంటాం. అన్ని వరల్డ్ వార్లు మొదలైనది ఒక చిన్న ఘటనతోనే. బహుశా ఇది వరల్డ్ వార్ కాదు, ఎందుకంటే వరల్డ్ వార్ ఉండాలంటే 2 సైడ్లు ఉండాలి. ఇరాన్ వైపు పాప ఎవరు లేరు. అది మ్యాక్సిమం మీరు కావాలంటే చెప్పొచ్చు రష్యా ఉందని చెప్పొచ్చు అంతే. కానీ వాళ్ళు కూడా డైరెక్ట్గా సహాయం చైనా కోఆపరేట్ చేస్తున్నారు. చైనా ఇస్ బయింగ్ ద ఇరానియన్ ఆయిల్ విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ కోఆపరేషన్ దే కెన్ డూ. కానీ ఫిజికలీ వీళ్ళు ఎవరు ఇద్దరు హెల్ప్ చేయట్లేదు, చెప్తున్నారు కానీ మారల్ సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా వాళ్ళ టెక్నాలజీ యూజ్ చేసి యుఎస్ షిప్స్ ఎక్కడ ఉంది, యుఎస్ ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడ పార్క్ చేస్తున్నారు గల్ఫ్ కంట్రీస్లో అని చెప్పి డీటెయిల్స్ ఇస్తున్నారు ఇరాన్కి. అది శాటిలైట్ ఇమేజరీ ఉండొచ్చు, ఫోటోగ్రాఫ్స్ ఉండొచ్చు. దానికోసం నిన్న అమెరికన్ గవర్నమెంట్ అక్కడున్న ఒక కమర్షియల్ శాటిలైట్ ఫామ్కి ఆదేశాలు ఇచ్చారు, దట్ మీ ఇమేజెస్ అమ్మకూడదు, నెక్స్ట్ 15 days డోంట్ సెల్ యువర్ ఇమేజెస్. వాళ్ళు ప్రైవేట్ లాగా, ఇప్పుడు మీకు కావాలంటే డబ్బులు కడితే మీకు ఇచ్చేస్తారు ఇమేజెస్. అలు దేర్ బేస్ ది ఫోటో ఇవ్వండి అని చెప్పి మొత్తం ఫోటో ఇచ్చేస్తారు. మీరు దాన్ని బ్లోఅప్ చేసుకుంటే ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడ ఉన్నాయి, ఎన్ని F-16 ఎక్కడ ఉంది, F-35 ఎక్కడ మీకు తెలిసిపోతుంది. అది అమ్మకూడదు అన్నారు, విచ్ కెన్ బి టేకెన్. ఓకే, సేఫ్టీ వైజ్ దట్ ఈస్ అ గుడ్ థింగ్. కానీ రష్యాకి ఇప్పుడు కావాల్సిందంటే యుద్ధం ఇంకా నడవాలి. ఇంకొక 6 నెలలు నడిస్తే రష్యా ఉన్న ఆయిల్ అంతా అమ్ముకుంటారు, వాళ్ళు బ్యాక్లాగ్ ఉండదు వాళ్ళకి. చైనాకి ఏంటంటే ప్రాబ్లం, ఆయిల్ దొరకట్లేదు. ఇరాన్ నుంచి ఉన్న ఆయిల్ వాళ్ళ బిగ్ సోర్స్. వెనిజువేలా దానికన్నా పెద్ద సోర్స్ ఉండేది, వెనిజువేలా వాళ్ళకి పోయింది. ఇప్పుడు క్యూబాని చూడండి ఏం చేస్తున్నారు ప్రెసిడెంట్ ట్రంప్. రష్యా ఆయిల్ క్యూబాలో అమ్ముతున్నారు. సో ఇరానియన్స్ని మీరు
గాయపరచాలనుకుంటే వాళ్ళ మీద బాంబులు వేస్తే దే విల్ డెత్ టు అమెరికా అని చెప్పే మాట వాళ్ళు ముందు ఫోర్సిబ్లీ వాళ్ళతో చేపించారు. కానీ ఈసారి రెగ్యులర్గా వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళ మనసు నుంచి చెప్తారు ఈసారి డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అని. ఇజ్రాయెల్ కూడా మీరు చెప్పినట్లు వాళ్ళ పని, వాళ్ళ స్ట్రాటజీ సపరేట్, దీంతో సంబంధం లేదు. అది దే ఆర్ డూయింగ్ వాట్ దే వాంట్. నెతన్యాహు చెప్పారు చూడండి, యుద్ధం రేపు ఎల్లుండి ఆగదు, మాకు ఒక లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ ఉంది. ఇరాన్ వాళ్ళ ప్రాక్సీస్ని కొట్టడం, హెజ్బుల్లా, హమాస్, హూతీస్, వీళ్ళని కొట్టిన తర్వాత మేము వీ విల్ రిలాక్స్. ఇజ్రాయెల్ లెబనాన్తో అంటే హెజ్బుల్లాతో నిన్ననో మొన్ననో మొదలుపెట్టలేదు యుద్ధం, 40 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అప్పుడు ఆలోచించండి ఇజ్రాయెల్ ఎందుకు ఆపుతారు. వాళ్ళకు లాంగ్ టర్మ్ వ్యూ ఉంది, అమెరికాకి లాంగ్ టర్మ్ వ్యూ లేదు. ఏదో చేసి చూడండి, నిన్న కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చి వాట్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఐ కెన్ టేక్ ఫ్రమ్ దేర్ అన్న, ఆయిల్ తీసుకుంటే చాలా డబ్బులు ఉంటుంది. వెనిజువేలాలో చూడండి, కానీ మేక్ అ స్టేట్మెంట్ లైక్ దట్. ఒక ప్రెసిడెంట్ ఇంకో దేశానికి ఉన్న ఆయిల్ తీసుకెళ్ళి అమ్ముకుంటారు. వాళ్ళ రిసోర్సెస్ని ఎలా యూస్ చేసుకుంటారు. ఎస్, మన రేపు పాకిస్తాన్కి వచ్చి వాళ్ళని టేక్ ఓవర్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఏం చెప్తారు రేర్ ఎర్త్స్ అమ్ముకుంటే ఎట్లా ఉంటుంది. ఏ దేశం చేయరు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఒక్క దేశం కూడా చేయరు. వెనిజువేలాకి ఆప్షన్ లేకుండే, వాళ్ళ తల మీద తుపాకీ పెట్టి నువ్వు చేయంటే చేశారు వాళ్ళంతే. పాసిబ్లీ వాళ్ళ వైస్ ప్రెసిడెంట్కి మంచి డబ్బులు ఇచ్చి ఉంటారు, ఆమె హ్యాపీ, దేశం కాబట్టి దేశం అమ్ముకోండి. ఇరాన్ అలో చేయరు. ఇరానియన్స్ ఆర్ వెరీ వెరీ ప్రౌడ్ పీపుల్. అది ట్రంప్ ఇవాళ డెడ్ లైన్ కాకపోతే రేపటి డెడ్ లైన్లో కూడా ట్రంప్ అది నేర్చు. మెహర్ న్యూస్ ఏజెన్సీ, ఇరాన్లో ఒఫీషియల్ న్యూస్ ఏజెన్సీ, వాళ్ళు ఒక ట్వీట్ చేశారు, రిపోర్ట్స్ ఆఫ్ ఇరాన్ నెగోషియేటింగ్ టీమ్ ఎంటరింగ్ ఇస్లామాబాద్ ఆర్ ఫాల్స్ ఓకే అని చెప్పి. వాళ్ళ ఫాల్స్ న్యూస్ ఏజెన్సీ అని ఇంకోటి మన ఐఆర్జీసీ వాళ్ళ న్యూస్ ఏజెన్సీ, అది వాళ్ళని కోట్ చేసి వీళ్ళు అంటున్నారు. తెలుగులో చెప్పాలంటే బేసిక్లీ సమ్ మీడియా అవుట్లెట్, కొన్ని మీడియా అవుట్లెట్స్ ఏం చెప్తున్నారంటే మా నెగోషియేటింగ్ టీం ఇస్లామాబాద్ చేరుకుంది అండ్ వాళ్ళు యుఎస్ అఫీషియల్తోని చర్చలు నడబోతున్నారు, దానికి తయారవుతున్నారు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్. నెగోషియేషన్స్ రిమైన్ సస్పెండెడ్ అంటిల్ యునైటెడ్ స్టేట్స్ అప్హోల్డ్స్ ఇట్స్ కమిట్మెంట్స్ రిగార్డింగ్ సీజ్ ఫైర్ ఇన్ లెబనన్ అండ్ ద ఇజ్రాయలీ రెజ్యూమ్ స్టాప్స్ ఇట్స్ అటాక్స్. అంటే ఈ లెబనన్లో జరిగే దాడులు, ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని ఆపాలి మొత్తంగా, దాంతోపాటు ఈ ఇజ్రాయలీ రెజ్యూమ్ని కూడా అరికట్టాలని చెప్తున్నారు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ వీళ్ళు చెప్తున్నారు. కానీ కవిత గారు దీనికన్నా పెద్ద స్టోరీ ఒకటి. నేను ఇవాళ పొద్దున ఒక అమెరికన్ న్యూస్ ఛానల్లో చూశాను, ఎందుకు పాకిస్తాన్ రోల్ దీంట్లో వచ్చింది చాలా మటుకు. వై పాకిస్తాన్? తో ఈ చర్చలు మొదలైనప్పుడు పాకిస్తాన్ లేకుండే దీంట్లో. ఈ చర్చలు మొదలయ్యే ముందు కవిత గారు ఒక చాలా యూనిక్ సీన్ జరిగిందంట. ఫస్ట్ అమెరికా కనుక్కున్నారు ఎవరు ఈ చర్చల్ని మీడియేట్ చేయాలని, అంటే నడిమిట్లు ఎవరన్నా ఉండాలి కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఒమాన్, ఎందుకంటే ఒమానే చర్చలు జరిపారు ఎప్పటి నుంచో. లాస్ట్ ఇయర్ మీకు గుర్తుంటుంది జూన్లో జరిగిన చర్చల తర్వాత ఆల్మోస్ట్ ఒక ఒప్పందానికి వచ్చేసారు జెనీవాలో. ఒకవైపు ఇరానియన్ డెలిగేషన్, ఇంకోవైపు ఒమానీ డెలిగేషన్ ఒక డ్రాఫ్ట్ రెజల్యూషన్ తయారు చేసుకున్నారు. ఇరానియన్ లీడర్షిప్, అప్పుడు ఖమెనీ ఉండే ఆయన వాళ్ళు అప్రూవ్ చేశారు. ఎవ్రీథింగ్ వాజ్ రెడీ. ఆ రోజు రాత్రి నెక్స్ట్ డే అమెరికా బాంబ్ వేశారు ఇరాన్ మీద, ఇజ్రాయెల్తో సహా. అది పోయింది. తర్వాత జూన్లో జరిగిన దాని తర్వాత ఈసారి ఫిబ్రవరి 1st వీక్లో జెనీవాలో మళ్ళీ నెగోసియేషన్స్ మొదలైంది. దాంట్లో చాలా క్లియర్గా ఆ నెగోసియేషన్లో మళ్ళీ ఇరాన్ చెప్పారు, లాస్ట్ టైం మేము ఇక్కడ కూర్చున్నాం మా మీద అక్కడ బాంబు వేశారు, ఈసారి ఏర్ కాదంటే ఒమాన్ గేవ్ అన్ అష్యూరెన్స్ సేయింగ్ నథింగ్ విల్ హ్యాపెన్. కానీ చూడండి అక్కడ కూడా అదే జరిగింది. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక యురేనియం గురించి కూడా చాలా మటుకు దే వాక్ డౌన్, చాలా మటుకు అగ్రీ చేశారు ఇరాన్. కానీ ఫిబ్రవరి 28 తారీఖు బాంబు వేశారు మళ్ళీ. తో ఈసారి ఒమాన్ అన్నారు వీఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు ఇట్, నేను దీంట్లో రావట్లేదు, ఎందుకంటే మేము ఎప్పుడు మాట్లాడినా కానీ దాని తర్వాత బాంబు వచ్చి పడుతుండే. తో అమెరికా ఈజిప్ట్ దగ్గర అడిగారు, ఈజిప్ట్ అండ్ టర్కీ. సో దీంట్లో కండిషన్ ఒకటి ఉండే, ఈ మీడియేటింగ్ నేషన్ ఇస్లామిక్ నేషన్ ఉండాలి. దానికోసం కొంతమంది జయశంకర్ గారి దగ్గర అడిగారు, మనం ఇండియా ఎందుకు వెళ్ళట్లేదు అంటే వీ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ఇట్, దిస్ మెస్సీ అఫేర్. పాకిస్తాన్కి పబ్లిసిటీ కావాలి, వాళ్ళు చేసుకుంటున్నారు, చేసుకొనియండి. ఈజిప్ట్ దగ్గర వెళ్తే ఈజిప్ట్ ఏం చెప్పారంట, అంత బాగానే ఉంది, వీఆర్ రెడీ, మేము ఈ
1 స్టెప్ వెనక ఉంటాం, మీరు ముందు ఉండండి అని చెప్పారంట. ఎవరు ఉంటారో వాళ్ళని ఫస్ట్ పెట్టండి, మేము విల్ బీ బిహైండ్ యూ. ఎందుకంటే ఈజిప్ట్ చెప్పారంటే మేము వీ షేర్ ఎ బార్డర్ విత్ ఇజ్రాయెల్. రేపు ఈ చర్చల్లో ఏదైనా జరిగింది అనుకోండి, తప్పు జరిగితే ఇజ్రాయెల్ మా మీద కోపం తీర్చుకుంటారు. వీ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఇట్. టర్కీని అడిగారు. టర్కీ అన్నారంట మాకు కూడా ఇరాన్తో ఇష్యూస్ ఉన్నాయి, ఒక టైంలో మేము ఆయుధాలు సప్లై చేస్తుండే వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళ మీద ఏమైనా రేపు మళ్ళీ దాడి జరిగితే లేకుంటే వాళ్ళ మీద ఏదైనా ఏం చెప్తారు నెగటివ్గా మీరు ఈ రెజల్యూషన్ తీసుకొస్తే వాళ్ళు మళ్ళీ మా దగ్గర రేపు మా వైపు ఒక మిసైల్ కొట్టేస్తారు. ఆల్రెడీ ఒక మిసైల్ కొట్టారు స్టార్టింగ్ ఆఫ్ ద వార్, ఐ థింక్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో కొట్టారు టర్కీ వైపు. వీఆర్ నాట్ గెటింగ్ ఇట్. అమెరికా నెక్స్ట్ ఇండోనేషియా దగ్గర వెళ్ళారు, ఇస్లామిక్ నేషన్, వరల్డ్స్ లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్. వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగారు మీరు. ఇండోనేషియా సెడ్ బాస్ ఇట్స్ ఆల్ ఫైన్, మేము వస్తాం కావాలంటే, కానీ ఒకటి ఉంది, ఈ గొడవ అంతా అయిన తర్వాత వీఆర్ యాక్చువల్లీ సైనింగ్ అన్ అగ్రిమెంట్ విత్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ని అంగీకరించుకుంటూ మేము ఒక అగ్రిమెంట్ సైన్ చేస్తున్నాం. దాంట్లో ఇజ్రాయెల్ ఎంబసీ ఇండోనేషియాలో జకార్తాలో ఓపెన్ చేస్తారు, మా ఎంబసీ మేము వాళ్ళ క్యాపిటల్లో ఓపెన్ చేయబోతున్నాం, ఇజ్రాయెల్ క్యాపిటల్. ఇది మేము ఒక ఒప్పందానికి వచ్చేసామని చెప్పారు. సో ఈ పాయింట్ మీదే ఎక్కువ మటుకు డిస్కషన్ జరిగింది. సో ఫైనలీ పాకిస్తాన్ని తీసుకురావాల్సి వచ్చింది. పాకిస్తాన్ అన్నారు ఓకే ఫైన్, వాళ్ళు డెస్పరేట్ ఉన్నారు. దానికి కారణం ఉంది అసీం మునీర్, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ అండ్ ఐఆర్జీసీ లీడర్షిప్కి చాలా క్లోజ్ కనెక్షన్ ఉంది, ఈవెన్ దో దే ఆర్ షియా అండ్ సున్నీ. అది కారణం ఏంటంటే ఈ పాకిస్తానీ ఆర్మీ చీఫ్స్ అందరూ చాలా మటుకు స్విట్జర్లాండ్లో బ్యాంక్ అకౌంట్లు కానివ్వండి, లండన్లో ఇల్లు కొనుక్కుంటారు ఫస్ట్. మీరు కరెక్ట్, మీరు అయూబ్ ఖాన్ టైం నుంచి చూడండి, అయూబ్ ఖాన్, జనరల్ జియాउल హక్, పర్వేజ్ ముషరఫ్, ఎవరైనా కానీ పాకిస్తాన్ జనరల్ ఫస్ట్ పెద్ద బంగ్లా తీసుకుంటారు లండన్లో, ఆల్ ఇల్లీగల్ మనీ వీళ్ళది. అది సేమ్ ఈయన కూడా ఉంది అక్కడ, అసీం మునీర్ కూడా పెద్ద ఇల్లు ఉంది, వాళ్ళ పిల్లలు కూడా అక్కడే చదువుకుంటున్నారు అందరు బయటనే. సో సేమ్ టైం ఐఆర్జీసీ కూడా అదే కనెక్షన్. దట్ ఈస్ వాట్ ఫస్ట్ సెకండ్ వీక్లో ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు యుఎస్, సేయింగ్ దట్ వీళ్ళది ఇల్లీగల్ డీలింగ్స్, వీళ్ళ డబ్బులంతా ఉంది చూడండి, అది కూడా పట్టుకోవాలి. ఐఆర్జీసీ అనేది మనం అనుకుంటాం కవిత గారు, దట్ ఒక సెక్యూరిటీ ఫోర్స్ అని అనుకుంటాం మనం, ఒక ఆర్మీ లాగా కాదు. వాళ్ళ ఆర్మీ ఈజ్ ఓన్లీ అబౌట్, వాళ్ళ ఆర్మీ చేసే పని ఒక 50% అంతే, మిగతా 50% వాళ్ళు కాంట్రాక్ట్లు చేస్తారు. వాళ్ళు మన దగ్గర బ్రిడ్జ్లు కడతారు చూడండి, రోడ్లు వేస్తారు, పోర్ట్స్ కడతారు, ఎయిర్పోర్ట్లు కడతారు, ఇది ఐఆర్జీసీ పని. ఇరాన్ టోటల్ జీడిపిది 40% ఐఆర్జీసీ దగ్గర ఉంది. సో ఐఆర్జీసీ హస్ గాట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ అండ్ వాళ్ళ జనరల్స్ అందరూ యాజ్ యూజువల్ లండన్లో, ప్యారిస్లో అంతా ఇల్లు కొనుక్కుంటారు, వీళ్ళు కూడా అంతే. సో అసీం మునీర్ అండ్ ఐఆర్జీసీ చీఫ్ నడిమిట్లో చాలా మంచి సంబంధాలు ఉండే, బట్ దాట్ జెంటిల్మెన్ గాట్ కిల్డ్ ఇన్ ద ఫస్ట్ డే. ఆ రోజు బాంబింగ్ జరిగినప్పుడు చనిపోయారు ఆయన. కానీ యుఎస్ ఆయనకి నమ్మారు, ఆ అసీం మునీర్ చెప్పారు యూ టేక్ ద లీడ్, షబాజ్ షరీఫ్ని ముందు పెట్టండి, ఎందుకంటే ఆర్మీ అని పెట్టంగానే కొంతమందికి నచ్చదు. సో ఇప్పుడు షబాజ్ షరీఫ్ ఇన్ ద ఫ్రంట్. షబాజ్ షరీఫ్ ముందుకు వచ్చారు, మనకు తెలిసింది ఆఫ్టర్ దట్ ఇట్స్ ఆల్ హిస్టరీ. దీంట్లో ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు ప్రెసెంట్లీ ఇరాన్ డెలిగేషన్ ఎందుకు వెళ్ళట్లేదంటే, ఈ రెజల్యూషన్, వీళ్ళొక రెజల్యూషన్ పాస్ చేశారు చూడండి, వాళ్ళు అమెరికాకి పంపించారు, అది వాళ్ళ రీజనల్, వాళ్ళ సెక్యూరిటీ కౌన్సిల్ అప్రూవ్ చేసింది ఇరాన్ని. సో నిన్న జేడీ వ్యాన్స్ గారు మాట్లాడుతూ అన్నారు, ఆ పర్టికులర్ 10-point ఫార్ములా చాట్ జీపీటీలు తయారు చేశారు వీళ్ళు ఇరాన్ వాళ్ళు, మేము దాన్ని అట్లనే చించేసి పడేసాం డస్ట్బిన్లో అని చెప్పేసి. యాక్చువల్లీ క్యారోలిన్ లీవిట్ సెకండ్ అట్ దట్, ఆమె చెప్పింది ఆ రోజు అనమాట, వాళ్ళు పంపించిన దాన్ని మేము కన్సిడర్ చేయలేదు, అది ఎప్పుడో డస్ట్బిన్లోకి వెళ్ళిపోయింది. దట్ ఇస్ ద ఫస్ట్ డ్రాఫ్ట్. సెకండ్ వన్ మళ్ళీ అసీం మునీర్ చెప్పారంట, అండ్ అసీం మునీర్ టోల్డ్ షబాజ్ షరీఫ్ మీరు వెళ్ళి ఇంకో కాపీ తీసుకురండి వాళ్ళ దగ్గర, ఈసారి కొంచెం మంచిగా రాయమని చెప్పండి. ఇరాన్ గేవ్ అ సెకండ్ 10-point థింగ్, అది అమెరికా దగ్గర వచ్చింది, ప్రెసిడెంట్ ట్రంప్ చూశారంటే ఆయనకు నచ్చింది. దట్స్ వై హీ సెడ్ ఇట్ ఈస్ అ వర్కబుల్ సొల్యూషన్, దాని మీద మాట్లాడదాం. ఆ దాంట్లో ఈ లెబనన్ గురించి మెన్షన్ లేదు, యాక్చువల్లీ లెబనన్ ఎక్కడ లేదు, లెబనన్ చెప్పట్లేదు, మాది రెసిస్టెన్స్ ఫోర్సెస్ మీద కూడా దాడి చేయకూడదు. మా మీద దాడి చేయడం ఒకటే కాదు, రెసిస్టెన్స్ ఫోర్సెస్ అంటే హూతీ, హమాస్ అండ్ హెజ్బుల్లా, వీళ్ళు ముగ్గురు మీద దాడి చేయకూడదు. బట్ ట్రంప్ సేస్ అట్లాంటి నా అగ్రిమెంట్లో ఎక్కడ లేదు, ఆ 10 points నాకు ఇచ్చిన దాంట్లో ఎక్కడ లేదు అంటున్నారు. పాకిస్తాన్ వాళ్ళకేమిచ్చారో మాకేమిచ్చారో మాకు తెలియదు.
జస్ట్ నో యాజ్ వీ స్పీక్ బిఫోర్ మన ఈ ఇంటర్వ్యూ మొదలయ్యే ముందు ట్రంప్ ఒక కొత్త సిబిఎస్ న్యూస్లో వచ్చిన న్యూస్ చూశాను. వాళ్ళు అంటున్నారు కాదు, ట్రంప్ అబద్ధం చెప్తున్నారు, ఇట్ వాస్ దేర్ ఇన్ ద థింగ్. ఇజ్రాయెల్ కోసం ఇజ్రాయెల్ని కొంచెం హ్యాపీగా పెట్టుకోవడానికి ఆయన అన్నారంట. అది నౌ ఎవరు అబద్ధం చెప్తున్నారు ఇప్పుడు చాలా క్లియర్ అయిపోయింది, ఇట్ వాస్ ట్రంప్. కానీ ఇదే టైంలో మీరు చూసుంటారు, ఈ ఒప్పందం అని చెప్పి ఏదైనా ఒక పేరు చెప్దాం దానికి, సీజ్ ఫైర్ అనే అగ్రిమెంట్కి వచ్చినప్పుడు నిన్న పొద్దున ఇజ్రాయెల్ ఏం చేశారంటే బేరూట్ అండ్ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో బాంబింగ్ 100 sites బాంబ్ చేశారు. 100 sites, 240 అంటున్నారు, 350 అంటున్నారు, చాలామంది చనిపోయారు, ఇంక్లూడింగ్ ద హెడ్ ఆఫ్ హెజ్బుల్లా. కొత్త హెడ్ నస్రుల్లా పోయిన తర్వాత కొత్త ఆయన అపాయింట్ చేశారు ఇరాన్, ఆయన కూడా పోయింది నిన్న. సో ఇజ్రాయెల్ ఏమంటున్నారంటే ఇప్పుడు దే పుట్ ఇట్ ఆన్ పాజ్ అంటే మేము లెబనాన్తో మాట్లాడతాం. మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి, ఈ హెజ్బుల్లా అనేది ఒక టెర్రరిస్ట్ గ్రూప్. లెబనన్ ఒక టైంలో క్రిస్టియన్ కంట్రీ ఉండే కంప్లీట్గా. లాస్ట్ ఒక 60-70 సంవత్సరాలలో ఈ క్రిస్టియన్ కంట్రీ ముస్లిం కంట్రీ అయిపోయింది. చాలామంది మిగతా దేశాల నుంచి వచ్చి సెటిల్ చేయడం మొదలుపెట్టారు. నౌ క్రిస్టియన్స్ ఐ థింక్ ఆర్ ఓన్లీ అబౌట్ 16%, 16%. మొత్తం వాళ్ళ డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మారిపోయింది. సో ఈ పరిస్థితుల్లో అక్కడ లెబనన్తో మేము మాట్లాడతాము అండ్ ఇజ్రాయెల్ ఏమంటున్నారు, దాని కండిషన్ ఏంటి, దట్ హెజ్బుల్లా వుడ్ బి డిసార్మ్డ్. అది జరగదు. లెబనాన్కి అడగడానికి దమ్ లేదు, హెజ్బుల్లా చెప్తే పట్టించుకోరు. సో ప్రెడిక్టబ్లీ వారం తర్వాత మళ్ళీ, వారం కూడా అక్కర్లేదు, 4 రోజుల తర్వాత మళ్ళీ మొదలవుతుంది. ఎందుకంటే ఈ ఇష్యూ హెజ్బుల్లాతో ఉన్న ఇష్యూ ఎప్పటి నుంచో ఉంది, 40 సంవత్సరాల నుంచి ఉంది. ఇరాన్ తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఒక గ్రూప్ ఇది. యాజ్ మచ్ as హమాస్ సిట్టింగ్ ఇన్ గాజా. గాజా ఎవరిది? గాజా కమ్స్ అండర్ పాలస్టీనియన్ అథారిటీ. ఎవరు? మన యాసిర్ అరాఫాత్ వాళ్ళ పార్టీది. వెస్ట్ బ్యాంక్ వాళ్ళదే, గాజా కూడా వాళ్ళదే. కానీ వాళ్ళు అథారిటీ అక్కడ పేరు కోసం అథారిటీ ఉంది, కానీ అథారిటీ వాళ్ళు అక్కడ స్థాపించలేకపోతున్నారు. హమాస్ వచ్చి కూర్చున్నారు అక్కడ. సేమ్ సిచ్యువేషన్ లెబనాన్, సేమ్ సిచ్యువేషన్ యెమెన్. అక్కడ హూతీ అనే ఒక గ్రూప్ వచ్చి కూర్చున్నారు. వాళ్ళు ఇప్పుడు ఆ దేశం టేక్ ఓవర్ చేసుకున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళని చాలా మటుకు సౌదీ అరేబియా కంట్రోల్ చేశారు. 1/3 ఆఫ్ యెమెన్ ఇస్ విత్ హూతీస్. ఇప్పుడు ట్రంప్ డెలిగేషన్ ఎవరు, మన జేడీ వ్యాన్స్ కానివ్వండి, స్టీవ్ విట్కాఫ్ కానివ్వండి, జారెడ్ కుష్నర్ కానివ్వండి, వీరు ఇప్పుడు వస్తారా లేదా తెలియదు. ఎందుకంటే ఇరాన్ హెస్ మేడ్ ఇట్ వెరీ క్లియర్, వీ విల్ నాట్ కమ్ టు పాకిస్తాన్ టిల్ మీరు ఇజ్రాయెల్ని ఆపేదాకా మేము అక్కడ రాము. ఇజ్రాయెల్ని ఆపడానికి ప్రెసిడెంట్ ట్రంప్కి చెప్పడానికి ఆయనతో కాదు, పట్టించుకోరు కూడా ఇజ్రాయెల్. మేబీ డిప్లొమాటిక్లీ వాళ్ళు అంటారు ఓకే 1 week 2 weeks వీ విల్ మేనేజ్ అని, అంతే. దానికన్నా ముందు వీళ్ళు వెళ్ళలేరు, దే కెనాట్ డూ ఇట్ ఆల్సో. సో చాలా ఫ్లూయిడ్ సిచ్యువేషన్. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, ఎందుకంటే సీజ్ ఫైర్ మొదలయ్యే ముందు గుర్తుండదు కవిత గారు, ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు వన్ ఆఫ్ ద కండిషన్స్ ఈజ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ పెట్టాలి, దెన్ ఓన్లీ సీజ్ ఫైర్ విల్ స్టార్ట్. ఇప్పుడు సీజ్ ఫైర్ ఉందంటే లేదు, బికాస్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇస్ క్లోజ్డ్. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఎందుకు క్లోజ్ చేశారు? అక్కడ ఇజ్రాయెల్ బాంబ్ వేశారు. ద ఎంటైర్ థింగ్ ఇస్ లింక్డ్, కనెక్ట్ ద డాట్స్ అన్నమాట. ఈ పరిస్థితిలో ఉన్నాం. సో ఇప్పుడే ట్రంప్ కూడా ఒక మాట అంటున్నాడు, ఇరాన్ ఉన్నా లేకపోయినా కానీ హర్మూజ్ని మేము ఓపెన్ చేస్తాం, దాన్ని మేము రన్ చేస్తాము, ఎగ్జిక్యూషన్లో ఉంటుంది అనేటువంటి ఒక మాట. ఇరాన్ లేకపోయినా అంటే దట్ ఈస్ వాట్ ట్రంప్ ఏమన్నారంటే, ఫస్ట్ మీకు గుర్తుంటుంది 3 రోజుల ముందు ఆయన అన్నారు మేమిద్దరు కలిసి కలెక్ట్ చేసుకుంటాం టోల్ అన్నారు. దాని తర్వాత ఇవాళ పొద్దున ఆయన ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ పెట్టిండు, ఇరాన్ ఈ లాస్ట్ వార్నింగ్ ఇది, ఇఫ్ దే డోంట్ ఓపెన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అంతే సంగతి, మా అందరు రెడీగా ఉన్నారు వాళ్ళ మీద ఫైర్ చేయడానికి. ఇప్పుడు ఇరాన్ కొత్త ఒక నిబంధన పెట్టారు షిప్స్ మీద. అది ఆ మ్యాప్ బహుశా మీరు చూసుంటారు, మన ఎడిటింగ్ టీం కూడా మ్యాప్ పెట్టేస్తే బాగుంటుంది. అది ద ఇంటర్వ్యూ ఒక యూటర్న్ ఉంటుంది చూడండి, దాంట్లో ఒకవైపు ఇరాన్ ఒకవైపు ఒమాన్ ఉంది. వాళ్ళేమంటారు, మీరు ముందు షిప్స్ అన్ని ఒమాన్ వైపు నుంచి వెళ్తుండే చాలా మటుకు, ఇరాన్ వైపు నుంచి ఎగ్జిట్ అవుతుండే. ఇలా అంటారు కాదు, ఎగ్జిట్ అండ్ ఎంట్రీ రెండు మీరు అదే వైపు నుంచి రావాలి. యూ హ్యావ్ టు కమ్ ఓన్లీ ఫ్రమ్ ది ఇరానియన్ సైడ్. అక్కడ చిన్న ఒక ఐలాండ్ ఉంది, ఐ ఫర్గెట్ ద నేమ్ ఆఫ్ ద ఐలాండ్. ఐలాండ్లో IRGC ట్రూప్స్ కూర్చుంటారు, వాళ్ళే అబ్జర్వ్ చేస్తారు ఏ షిప్ వెళ్తుంది, వాళ్ళ కోడ్ ఏంటి, వాళ్ళ దగ్గర ఇప్పుడు డబ్బులు తీసుకుంటున్నారు అంటున్నారు, $2 million తీసుకుంటున్నారు అంటున్నారు, తెలియదు మనకి. సో ట్రంప్ హెస్ గివెన్ అ డెడ్ లైన్, నో కలెక్షన్, నథింగ్.
ఏది 3 రోజుల ముందు మేము ఇద్దరు కలిసి కలెక్ట్ చేస్తామని చెప్పిన మంచి ఇప్పుడు అంటే నో కలెక్షన్, యూ హ్యావ్ టు ఓపెన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. తో నా అంచనా ప్రకారం ఐ థింక్ వాట్ విల్ హ్యాపెన్ ఇస్ ట్రంప్ ఈ 2 weeks కూడా వెయిట్ చేయరు. ఇరాన్ రేపు అంటే ఇవాళ సాయంత్రం ఇస్లామాబాద్ రాకపోతే ట్రంప్ విల్ స్టార్ట్ స్మాల్ అటాక్స్, చిన్న చిన్న అటాక్లు మొదలు పెడతారు. ఒకటి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేయడం, ఎందుకంటే ఇప్పుడు కూడా ఫస్ట్ డే ఆయన అనౌన్స్ చేసినప్పుడు సీజ్ఫైర్ డే ఫస్ట్ డే ఆయిల్ ప్రైసెస్ తగ్గింది, స్టాక్ మార్కెట్ పెరిగింది. కానీ రెండో రోజు ఇంక్లూడింగ్ మన స్టాక్ మార్కెట్ ఆయిల్ ప్రైసెస్ పెరిగింది, స్టాక్ మార్కెట్ పడిపోయింది. బికాస్ ట్రంప్ చెప్పిన దానికి విలువ లేదని వాళ్ళకి తెలిసిపోయింది. హీఈస్ జస్ట్ మేకింగ్ అనౌన్స్మెంట్స్, దాని వెనక ఒక ప్లాన్ ఒక స్ట్రాటజీ ఏం లేదు. సో నౌ సిచ్యువేషన్ ఎక్కడికి వచ్చిందంటే బ్యాక్ టు స్క్వేర్ వన్ అని చెప్తాం మనం. అదే 3 రోజుల ముందు ఎంత ఉండే సిచ్యువేషన్ ఎట్లా ఉండే అదే సిచ్యువేషన్కి ఇప్పుడు రాబోతున్నాం మనం. బహుశా ఇవాళ ఈవినింగ్ ఆ మీటింగ్ జరగకపోతే ఇస్లామాబాద్లో దెన్ డెఫినెట్గా ట్రంప్ విల్ గెట్ ఇన్ టు యాక్షన్, బికాస్ గ్యాసోలిన్ ప్రైసెస్ మళ్ళీ యూఎస్లో పెరుగుతుంది అండ్ ఈ కెనాట్ అఫోర్డ్ ఇట్. విత్ ద మిడ్ టర్మ్ పోల్స్ రాబోతుంది, ట్రంప్కి ఒక పెద్ద డిజాస్టర్గా మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇస్లామాబాద్ టాక్స్ అనేవే 2 దేశాల మధ్య జరుగుతాయి, పాకిస్తాన్లో దానికి వేదిక అవుతుంది అని చెప్పిన తర్వాత అమెరికా ఆల్ సెట్, ఎవరెవరు వెళ్తున్నారు, ఎప్పుడు బయలుదేరుతున్నారు, ఆల్రెడీ అక్కడ 30 మంది టీం వెళ్ళి చూస్తోంది అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనేది. ఇన్ని చూస్తుంటే ఇరాన్ దగ్గర నుంచి అటువంటి ఒక బృందం రాలేదు, ఎవరు వస్తారు లేదు అనేది ఉన్నప్పుడు అమెరికా అందులోనూ డొనాల్డ్ ట్రంప్ చూస్తూ ఊరుకోరు కదా. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఎవరిని ఫూల్ చేస్తున్నారు, ఎవరిని ఇన్సల్ట్ చేస్తున్నారు అనే మాట వస్తుంది. ఇది నెగోసియేషన్లో ఒక టాక్టిక్ ఇది. అంటే మీరు ఆపోజిట్ పార్టీ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది చేయకూడదు, చేస్తే మళ్ళీ దేర్ ఇస్ నో నెగోషియేషన్, మీరు యాక్సెప్టెన్స్ ఉంటుంది అప్పుడు. సో ఇరాన్ క్లాసిక్ గేమ్ ఆడుతున్నారు, ఇది ట్రంప్కి తెలియట్లేదు, బహుశా ఆయనకు తెలిసి ఉంటుంది కానీ ఆయన ఈజ్ నాట్ యాంటిసిపేటింగ్ దిస్ విల్ హ్యాపెన్ అని. కనెక్షన్ నేను చెప్పాను చూడండి, లెబనన్, హెజ్బుల్లా, ఇజ్రాయెల్, ఇరాన్, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూస్ అండ్ పాకిస్తాన్, ఇదన్నీ ఒక కనెక్షన్ ఉంది. ఇప్పుడు ఒక్కటి జరుగుతూనే ఒకటి మూవ్ అవుతుంది చెస్ బోర్డ్ లాగా, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ మూవ్. అండ్ డెఫినెట్గా ట్రంప్ స్ట్రాటజీ ఆయన ఏం చెప్పట్లేదు, కానీ ఆయన ఇప్పుడు లాస్ట్ ఒక 5-6 అవర్స్లో వచ్చిన ట్రూత్ సోషల్ చూస్తే ఆయనకు చాలా కోపం వచ్చినట్లుంది. దట్ అమెరికాలో ప్రతి ఛానల్ ఆయన తిడుతున్నారు, మీరు చూసుంటారు. న్యూయార్క్ టైమ్స్ని న్యూయార్క్ ఫాల్స్ న్యూస్, ఫేక్ న్యూస్, నేను సరెండర్ చేశాను అంటాడు. ఏం సరెండర్ చేశాను, నేనేం సరెండర్ చేయలేదు, అమెరికా ఇస్ నాట్ లాస్ట్, అమెరికా ఇస్ వన్, అది ఇది అని చెప్పి ఫుల్. దాంతోపాటు నిన్న సాయంత్రం ఇవాళ పొద్దున కూడా అనుకుంటాను అదే టైంలో ముస్తఫా ఖమీనీ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది, సేయింగ్ దట్ మా దగ్గర చనిపోయిన వాళ్ళకి సంతాపం తెలుపుతూ వాళ్ళ చనిపోయిన ఎవరెవరు వాళ్ళు చంపారో వాళ్ళని మేము ఇడవాము. సో దట్ మీన్స్ ఇజ్రాయెల్ అండ్ యుఎస్. అది కాకుండా మా దాంట్లో డెస్ట్రాయ్ చేసిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హౌసింగ్ కానీ ఏదైనా దానికి నష్టపరిహారం ఇవ్వాల్సిందే. సో దే హ్యావ్ టు గివ్ మనీ. సో దిస్ ఇస్ కాంప్లికేటింగ్ థింగ్స్ మోర్. ఆయన బతికున్నాడా లేదా మనకు తెలియదు కానీ బట్ ఒక స్టేట్మెంట్ మాత్రం రెగ్యులర్గా వస్తూనే ఉంది అనమాట. సో సంబడీ ఈస్ గివింగ్ ఎ స్టేట్మెంట్. అంటే అక్కడ ఇరాన్లో ఉన్న పొలిటికల్ గేమ్ అర్థం చేసుకోండి కవిత గారు. హీఈస్ ఇండైరెక్ట్లీ టెల్లింగ్ ఐఆర్జీసీ, బాస్ ఐఎమ్ యువర్ బాస్, సో మీరు నా మాట వినాల్సిందే, డోంట్ గో అండ్ నెగోషియేట్ డైరెక్ట్లీ విత్ యుఎస్. ఇరాన్లో ఒక హార్డ్ కోర్ గ్రూప్ ఉంది, ఇస్లామిస్ట్ గ్రూప్, ఐఆర్జీసీలోనే. వాళ్ళు అమెరికాతో ఏ ఒప్పందానికి అగ్రీ చేయరు. దే విల్ నాట్, యాజ్ లాంగ్ యాజ్ అటువైపు ఇజ్రాయెల్ కూర్చున్న దాకా. ఏ రోజు ఇజ్రాయెల్ వాళ్ళ పని చూసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు, అమెరికా ఒక్కరైపోతారు, ఆ రోజు దే విల్ గెట్ ఇన్ టు ద యాక్ట్. సో ఐఆర్జీసీ వైపు నుంచి జరిగే ఈ గేమ్ ఏది నడుస్తుంది. నేను నిన్న 2-3 అమెరికన్ కామెంటేటర్స్, సీరియస్ పొలిటికల్ కామెంటేటర్స్ వాళ్ళ టాక్స్ విన్నాను. వాళ్ళు కూడా ఇదే అంటున్నారు, ఇది టిపికల్ అయతొల్లా ఖొమేనీ 79లో వచ్చిన అదే టైంలో జరిగిన ఒక కిడ్నాపింగ్ జరిగింది, మీకు గుర్తుంటుంది. అమెరికన్ ఎంబసీలో ఉన్న వాళ్ళ స్టాఫ్ని హాస్టేజ్గా ఉంచుకున్నారు. ఐ థింక్ ఇట్ వెంట్ ఆన్ ఫర్ 1 year. ఓకే, దాని నడిమిట్లో ఒక రెస్క్యూ అటెంప్ట్ జరిగింది, అది ఫెయిల్ అయింది. అది అమెరికన్స్ ఇవాళ దాకా మర్చిపోలేదు. అదే సిచ్యువేషన్కి ఇప్పుడు వస్తున్నాం మనం. ఈసారి కిడ్నాపింగ్ లేదు, కానీ అమెరికాని కిడ్నాప్ చేసుకున్నారు ఇరాన్, అమెరికాను ఉంచుకున్నారు. ఇప్పుడు అమెరికాలో ఉన్న ప్రతి ఛానల్ ఇంక్లూడింగ్ ఫాక్స్ న్యూస్ విచ్ ఇస్ హిజ్ ఓన్ ఛానల్, అంటే ఓన్ అంటే ట్రంప్ కోసం పాటలు పాడతారు పొద్దున్న లేవగానే వాళ్ళు కూడా అంటున్నారు, నో, ఇరాన్ ఈ యుద్ధం గెలిచింది. అంటే ఫిజికలీ ఉండకపోవచ్చు, మెంటలీ ఉండకపోవచ్చు, కానీ
అట్ అ డిఫరెంట్ లెవెల్ వాళ్ళు కలిసారు, ఎందుకంటే వాళ్ళు బతికి బయటపడ్డారు. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. సో పాకిస్తాన్లో జరగబోయే ఈ హైప్ క్రియేట్ చేశారు చూడండి, అది మొత్తం పడిపోయింది, హైప్ అంతా పోయింది. ఇప్పుడు ఐ థింక్ వీఆర్ బ్యాక్ టు స్క్వేర్ వన్. నెక్స్ట్ ఒక స్ట్రైక్ జరగాలంటే ఐ థింక్ మోస్ట్ ప్రాబ్లీ ట్రంప్ విల్ కాల్ ఆఫ్ ద సీజ్ ఫైర్ బై మండే ఆర్ ట్యూస్డే. మళ్ళీ యుద్ధం మొదలవుతుంది, అదే ఇప్పుడు కాబోతుంది. సో కొన్ని గంటల్లో ఇస్లామాబాద్ లో టాక్స్ జరుగుతాయి అనుకున్నట్టుగా కొన్ని గంటల్లో 6th వీక్ కంప్లీట్ అయిపోయి 7th వీక్ లో కూడా ఎంటర్ అవుతుంది. 7th వీక్ లో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు? ఎందుకంటే ఇరాన్ అనేది వెళ్తోంది, చర్చలు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, మా డిమాండ్స్ నెరవేర్చండి అని అంటోంది. నెక్స్ట్ 7th వీక్ స్ట్రాంగ్ గా ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోండి, అమెరికన్ ఫోర్సెస్ గురించి అర్థం చేసుకోవాలి. ట్రంప్ ఇవాళ పొద్దున్న చెప్పారు, దే ఆర్ ఆల్ కాక్డ్ అండ్ రెడీ టు ఫైర్ అని చెప్పేసి. వాళ్ళు మీరు ఒక పెద్ద షిప్లో జెరాల్డ్ ఫోర్డ్ ఇప్పుడు రిపేర్కి వెళ్ళిందండి, అబ్రహాం లింకన్ ఉంది అక్కడ. దాంట్లో ఉన్న సెయిలర్స్ 2000, 3000, 4000, 5000 మంది ఉంటారు. వాళ్ళని మెయింటైన్ చేయడం ఈజీ కాదు. అట్ సీ ఈజీ, సేల్ అవుతున్నప్పుడు మీరు ఫిక్స్డ్ పొజిషన్లో యాంకర్ వేసి పెడితే ఇట్స్ వెరీ డిఫికల్ట్. వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళ నీళ్ళు అన్నీ ఇస్తారు, అన్నీ ఉంటుంది, కానీ ఇన్యాక్టివిటీ అయిపోతుంది. టేక్ ఆఫ్ ఉండదు, ల్యాండింగ్ ఉండదు, ఏముండదు, అది జరగదు. సో దానికోసం అంటున్నాను, దే విల్ గెట్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్. సో ఏదో ఒక చిన్న స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయడానికి ప్రెసిడెంట్ ట్రంప్ యూజ్ చేయబోయే స్ట్రాటజీలో మీకు గుర్తుంటుంది, ఫస్ట్ 82nd ఎయిర్బార్న్ ట్రూప్స్ అని చెప్పి యూఎస్ నుంచి తెప్పించుకున్నారు. దే ఆర్ స్టిల్ దేర్ ఇన్ ద గల్ఫ్. వాళ్ళు పాసిబ్లీ ఖతార్లో ఉన్నారు. వాళ్ళతోనే వాళ్ళు ఐ థింక్ యూ విల్ ట్రై అండ్ ఓపెన్ అప్ హార్మూజ్. ఎందుకంటే ఆ హార్మూజ్ ఓపెన్ చేసి నేను ఓపెన్ చేసేసానని చెప్పి వెళ్ళిపోవడం ట్రంప్ స్ట్రాటజీ ఇప్పుడు. అదర్వైజ్ ఆయనకి ఇంకా ఏ స్ట్రాటజీ లేదు. బికాస్ ఇరాన్ యురేనియం లేదని ఆయనకు కూడా తెలుసు, డస్ట్ అయిపోయిందని ఆయనకు తెలుసు, వాళ్ళ మిసైల్ కేపబిలిటీ మొత్తం పోయిందని, వాళ్ళ డ్రోన్ కేపబిలిటీ పోయింది, రేపు వస్తే కూడా మళ్ళీ వెళ్ళి కొట్టచ్చు దాన్ని. కానీ హార్మూజ్ ఇప్పుడు ఓపెన్ చేయకపోతే, ఇన్ఫ్యాక్ట్ ఇవాళ పొద్దున ఒక క్యాన్బెరా ప్రొఫెసర్ ఆయన ఆస్ట్రేలియన్ టీవీలో మాట్లాడి చెప్పారు, సప్లై చైన్, మన కోవిడ్లో సప్లై చైన్ ఎట్లా ఎఫెక్ట్ అయింది మనకి, ప్రతి చైనా నుంచి రావాల్సిన ప్రతి కెమికల్ కానీ, ప్రతి చిప్ కానీ, ప్రతి ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ కానీ మొత్తం చైనా బ్లాక్ చేసి పడేశారు. దిస్ సంథింగ్ వెరీ సిమిలర్ హ్యాపెనింగ్ హియర్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ క్రూడ్ ఆయిల్, మన అందరు క్రూడ్ ఆయిల్, డీజిల్, పెట్రోల్, గ్యాస్ అనుకుంటున్నాం, కానీ పెట్రోకెమికల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ తయారు చేసే కావాల్సిన ప్రోడక్ట్ కూడా ఆగిపోయినాయి. యూరోప్లో దిస్ అ మేజర్ ప్రాబ్లం. నాకు ఇవాళ జర్మనీ నుంచి ఒక ఆయన ఒక టెక్స్ట్ పంపించి మీకు ఫార్వర్డ్ చేశాను నేను. చాలా దారుణమైన పరిస్థితి. ఇండియన్ అక్కడ ఇంకొక అబ్బాయి మొన్న ఫోన్ చేసి అంటున్నాడు, సార్ ఇక్కడ మీరు బిలీవ్ చేయరు, ఎగ్స్ ఆర్ బికమ్ డబుల్ ద ప్రైస్. ప్రతి దానికి రేట్ పెరిగిపోయింది సార్, ఇక్కడ మేము బతకలేకపోతున్నాం. హీఈస్ అ స్టూడెంట్ హూ ఇస్ డూయింగ్ ఊబర్ ఈట్స్ డెలివరీ. ఆలోచించండి, సర్వైవ్ చేయడానికి. సో ప్రతి దేశంలో ఈ ప్రాబ్లం ఇప్పుడు వచ్చేసింది. మనం షుడ్ బి థ్యాంక్ఫుల్. ఇప్పుడు నేను చెప్పగానే అందరూ అంటారు మోదీ భజన అంటారు, కానీ మీ పాకిస్తాన్లో 430 రూపాయలకి అమ్ముతున్నారు డీజిల్. ఓకే, పెట్రోల్ ఏదో 300 సంథింగ్. మన దేశంలో కూడా ప్రతి లీటర్ ఆఫ్ పెట్రోల్ ఇప్పుడు అమ్ముతున్న పెట్రోల్కి పెట్రోలియం కంపెనీస్కి నష్టం 25 రూపాయలు, డీజిల్ 100 రూపాయలు దాకా ఉంది నష్టం. కానీ వాళ్ళు అమ్ముతున్నారు, ఎందుకంటే దే మేడ్ ప్రాఫిట్స్ బిఫోర్, దీనికన్నా ముందు లాభాలు సంపాదించుకున్నారు. సో మోదీ గవర్నమెంట్ ఆబ్వియస్లీ వుడ్ హావ్ టోల్డ్ దెమ్ కొన్ని రోజులు నడిపించుకోండి. కానీ ఎన్ని రోజులు నడిపించుకుంటారు? ఇవాళ మనకు ఒక ఎల్పిజి 45,000 కెపాసిటీ ఉన్న ఎల్పిజి షిప్ వచ్చేస్తుంది మన దగ్గర. కానీ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు రన్ దిస్. ప్రెసిడెంట్ ట్రంప్కి ఇటో అటో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. హీ హ్యాస్ టు టేక్ అ కాల్. ఎందుకంటే ఈ పాకిస్తాన్ చేసే టాక్స్ ఇదంతా జస్ట్ డ్రామా. డిసిషన్ ఇప్పుడు టైం వచ్చేసింది. హీ విల్ ఆల్సో లైక్ టు, యాజ్ ఇంగ్లీష్లో చెప్తారు, గో అవుట్ ఇన్ అ బ్లేజ్ ఆఫ్ గ్లోరీ అని. అంతా కొట్టి పడేసి ఒక ర్యాంబో స్టైల్లో హీ విల్ వాక్అవుట్. అదే బహుశా జరగబోతుంది. బికాజ్ ఇరాన్ విల్ నాట్ మూవ్. వాళ్ళ పొజిషన్స్ నుంచి వాళ్ళు మూవ్ కారు. వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, మా యురేనియం ఎన్రిచ్మెంట్ వీ విల్ నాట్ స్టాప్, మా మిసైల్ ప్రొడక్షన్ వీ విల్ నాట్ స్టాప్, మా డ్రోన్ ప్రొడక్షన్ మేము ఆపము. ఈవెన్ దో వాళ్ళ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ధ్వంసం అయిపోయింది. వాళ్ళ దగ్గర వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ స్టీల్ ఫ్యాక్టరీస్ ఉండే కవిత గారు, దాన్ని కొట్టారు లాస్ట్ వీక్. మొత్తం కంప్లీట్ డిస్ట్రాయ్ చేసేసారు. వాళ్ళు మళ్ళీ అది ప్రొడక్షన్కి తీసుకురావాలంటే మినిమం 4 years పడుతుంది. ఇంత జరిగినా కానీ నిన్న కూడా వాళ్ళు సౌదీ అరేబియా వ్యతిరేకంగా మిసైల్స్ కొట్టారు. వాళ్ళ 11 ఐలాండ్ మీద టార్గెట్ చేశారు ఇజ్రాయెల్, దాని వ్యతిరేకంగా అక్కడ కొట్టారు. సో ఇరాన్ ఈజ్ నాట్ స్టాప్డ్, ఇరాన్ ఈజ్ నాట్ డన్, కానీ దే ఆర్ ఆన్ ద లాస్ట్ లెగ్స్. సో ప్రెసిడెంట్ ట్రంప్కి చాలా క్లియర్గా తెలుసు, నెగోసియేషన్ ఇస్ అ టాక్టిక్. నేను వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాను, వాళ్ళు రాలేదు.
వాళ్ళు మమ్మల్ని హిట్ చేస్తారు, మమ్మల్ని అటాక్ చేస్తారు, నేనేం చేయాలి? సో ఐఎమ్ గోయింగ్ ఆల్ అవుట్ నౌ అండ్ ఐ విల్ ఫినిష్ దమ్ ఆఫ్. ఇట్స్ అ బిగ్ క్యాల్కులేటెడ్ రిస్క్ అది, కానీ బహుశా దట్స్ ఓన్లీ ఆప్షన్ ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర ఇప్పుడు ఉన్నది. ఇంకేం ఆప్షన్ లేదు ఆయనకి. ఈ యుద్ధం అనేది మనం అర్థం చేసుకోవాలి. దట్ అందరు అనుకుంటారు ఇది చాలా మనం సినిమాలో చూస్తున్నట్లు ఉంటుంది, అమెరికన్ హాలీవుడ్ మూవీస్ కాదు. ఇది ఒక టాక్టికల్ గేమ్. ఇది చెస్ బోర్డ్ మీద మనం గేమ్ ఎట్లా ఆడతామో అట్లాంటి గేమ్ ఇది. ఒక సైడ్ దగ్గర పీసెస్ తక్కువ ఉండొచ్చు, కానీ పవర్ ఎక్కువ ఉండొచ్చు. మిగతా వాళ్ళ దగ్గర పవర్ తక్కువ ఉండొచ్చు, పీసెస్ ఎక్కువ ఉండొచ్చు. నెక్స్ట్ రేపు సాయంత్రం లోపల చూద్దాం, లేకుంటే ఇవాళే అర్థమైపోతుంది మనకు. యాజ్ వీ రికార్డ్ దిస్ ప్రోగ్రామ్, బై సాటర్డే థింగ్స్ విల్ బీ క్లియర్. మేము మళ్ళీ ఏ పొజిషన్ నుంచి దిగాం 3 రోజుల ముందు అదే పొజిషన్కి వెళ్ళిపోతాం. బహుశా అదే జరగబోతుంది. Yes, sir. Thank you so Thank you much. very sir. much. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.